అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక అసమర్థత ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాసరావు తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పులు పదే పదే చేస్తూ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో నిన్న మళ్ళీ ఒక కొత్త వివాదానికి తెరదీశాడు. ప్రతిసారి తను చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి దాన్ని పక్కదావ పట్టించడానికి ఒక బ్లాక్ మెయిలింగ్ విధానం ఒకటి కొలికెపూడి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా ఆ నైజాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా నిన్న కూడా నాకు ఒక హాస్పిటల్ ఉంది తిరువూరు నియోజకవర్గంలో. హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడుకున్న ఒక ప్రైవేట్ సంభాషణని తను తెప్పించుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఒక టీవీ ఛానల్కి దాన్ని పంపించి మళ్ళీ వాళ్ళతోనే కాల్ చేయించుకొని దాన్ని ఉద్దేశపూర్వకంగా కేవలం కొలికెపూడి ఉద్దేశపూర్వకంగా దాన్ని వక్రీకరించి మాట్లాడటం జరిగింది. మిస్టర్ కొలికెపూడి, ఒక్కటే చెప్తున్నాను, నువ్వు ఎన్ని రోజుల ముందు వచ్చావు తిరువూరు నియోజకవర్గానికి? నీకన్నా ముందు తిరువూరు నియోజకవర్గంలో 3.5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా నేను పనిచేశాను. కోవిడ్ టైంలో తిరువూరు నియోజకవర్గంలో స్తబ్దత ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చి తెలుగుదేశం శ్రేణులను అక్కడ కదిలించాలి, వారందరితో కూడా కలిసి పనిచేయండి అనేసి నాకు అవకాశం ఇచ్చి కోవిడ్ టైం నుంచి కూడా ఆ రోజు ఒక సైకో పరిపాలన విధ్వంసకరంగా ఉంటే 5 సంవత్సరాలుగా, మరి ముఖ్యంగా లాస్ట్ 3 ఇయర్స్ అరాచకం పరాకాష్ఠకు చేరిన దశలో తెలుగుదేశం జెండా పట్టుకొని, గుర్తుపెట్టుకో మిస్టర్ కొలికెపూడి, రోజుకు 18 గంటలు 150 కిలోమీటర్లు తిరువూరు నియోజకవర్గం మొత్తం కూడా ప్రయాణించి శ్రేణులందరినీ కూడా తాటి మీదకు తీసుకొచ్చి ముందుకు వెళ్ళిన తరుణంలో ఆఖరి నిమిషంలో నీకు అవకాశం ఇచ్చిన సందర్భంగా అంతకుముందు ఏదైతే 3 సంవత్సరాలు కలిసిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద తీవ్ర నిరాశతో ఉండి అవకాశం ఇచ్చిన నీకు గొప్ప మెజారిటీ ఇవ్వడం జరిగింది. అసలు నీకు ఏం తెలుసురా? అసలు 30 రోజుల ముందు వచ్చావు నియోజకవర్గానికి. నియోజకవర్గంలో ఉన్న గ్రామాల పేర్లు నీకు తెలుసా? ఆ రోజు వచ్చినప్పుడు నియోజకవర్గంలో ఉన్న నాయకుల పేరు తెలుసా నీకు? నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల పేరు తెలుసా? నువ్వు వచ్చిన మొదటి రోజే నాయకుల్ని ఎలా తోలనాడుతూ మాట్లాడావో గుర్తుందా? నువ్వు గెలిచిన తరువాత నాయకుల్ని ఏ విధంగా గౌరవించావో, అసలు తెలుగుదేశం పార్టీ గెలుపు అక్కడ దాన్ని ఏమంటారు, సంబరాలే చేసుకోలేదు నువ్వు. ఈ రోజుకి ఏమన్నా చేసావా నువ్వు? అసలు నీ పక్కన ఎవడున్నాడు రా ఈరోజు? గమనిస్తున్నావా? నీ పక్కన ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఎక్కడున్నారు? కళ్ళు కమ్మినియా నీకు? ఇవన్నీ విస్మరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను అండగా ఉంటున్నాను, తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు అనేసి అడ్డుకుంటున్నాను, అవసరం లేని కుల ప్రస్తావన తీసుకొచ్చి వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాడు, దీన్ని అడ్డుకుంటున్నాడు అనేసి నేను ముందుకొస్తే నన్ను ఎదుర్కోవడం చేతగాక నా వ్యక్తిగత ప్రైవేట్ బిజినెస్ ఉంటే దానిలో పనిచేసే సిబ్బందిని రెచ్చగొట్టి ప్రైవేట్ సంభాషణ తీసుకొచ్చి ఆ ప్రైవేట్ సంభాషణ కూడా నువ్వేం చేశారా?
వక్రీకరించే వాస్తవం కాదా? తెలుసా నీకు? ప్రైవేటు సంభాషణని వక్రీకరించింది నీకు తెలుసా? ఏం మాట్లాడావు? ఎన్నికల ముందు చిన్ని గారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారా? దమ్ముందా నీకు? వాస్తవాలు చూపించే దమ్ముందా? వాస్తవాలు ప్రజలకు తెలియజేసే సత్తా నీ దగ్గర ఉందా? ఆధారాలు ఎక్కడున్నాయి? రుజువులు ఎక్కడున్నాయి? నోరుంది కదని అడ్డంగా మాట్లాడితే ఎలాంటి సమాధానం చెప్పాలో తిరువూరు నియోజకవర్గ ప్రజలు అలాంటి సమాధానమే చెప్తారు నీకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాస్తవాలు ఆధారాలు తీసుకురా. చిన్ని గారు డబ్బులు డిమాండ్ చేసింది, నేను డబ్బులు ఇచ్చింది, నేను నష్టపోయింది, ఇవన్నీ కూడా ఆధారాలు బయటపెట్టు. నీ సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఎందుకు? పెట్టు, సోషల్ మీడియాలో నా వాస్తవాలు పెట్టు. నేను ఇంకోటి అడుగుతాను, నేను ఛాలెంజ్ చేస్తాను. నువ్వు జనవరి 16, 2019 నుంచి అమరావతి ముసుగులో అమరావతి రైతు ఉద్యమకారుడుగా ఆ ఉద్యమంలోకి వచ్చి ఎలాంటి అరాచకాలు చేశావో, ఏ విధంగా నీకు డబ్బులు వచ్చాయో అవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను ఆధారాలు చూపిస్తాను. నీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసురా, నా ఆధారాలు మ్యాచ్ అవుతాయి. అలా చేసే దమ్ముందా నీకు? నీ బ్యాంక్ అకౌంటు, నీ భార్య అకౌంటు రెండూ తీసుకునిరా. 2019 జనవరి 16 నుంచి నీ అకౌంట్లో, నీ భార్య అకౌంట్లో జరిగిన ట్రాన్సాక్షన్ అన్నీ తీసుకొనిరా. ఈ రోజు వరకు కూడా తీసుకొనిరా. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మద్యం విషయంలో ఎలాంటి డబ్బులు తీసుకున్నావు? పీడిఎస్ రైస్ విషయంలో ఎంత డబ్బు తీసుకున్నావు? మట్టి విషయంలో ఎంత డబ్బులు తీసుకున్నావు? ఇసుక దాంట్లో ఎంత డబ్బులు తీసుకున్నావు? ఇవన్నీ కూడా వాస్తవాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు? మొన్న నువ్వే కదా ఏబిఎన్కి వార్త చెప్పినప్పుడు పీడిఎస్ డబ్బులు నా దగ్గరికి వచ్చాయి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమన్నావు? ఇంకో తప్పు చేసావా? పార్టీకి భ్రష్టు పట్టించావా? పార్టీని రోడ్డును పడేసావు కదా. పీడిఎస్ డబ్బులు తీసుకెళ్ళేసి మున్సిపల్ కౌన్సిల్ కొన్నానని చెప్పావా నువ్వు? ఆ మాట మీద నిలబడి ఉంటావు నువ్వు? దమ్ముందా? ధైర్యం ఉందా? చేసిన తప్పులు కప్పించుకోవడానికి మరొక తప్పు చేస్తున్నావు. ఒకటే చెప్తున్నా, కొలకపూడి తిరువూరు నియోజకవర్గాన్ని 3 సంవత్సరాలుగా ప్రతి ఒక్క ఇటుక పేర్చుకుంటూ బలంగా తయారు చేశాను. ఈరోజు నువ్వు వచ్చి దాన్ని విధ్వంసం చేస్తాను, వినాశనం చేస్తాను, పార్టీ బలమేమీ లేదు, అంతా నా బలిపే ఉందనేసి నువ్వు మాట్లాడాలి అనుకుంటే ప్రజలందరికీ కూడా తెలుసు అది నీ బలుపా పార్టీ బలమా అన్నది. చాలాసార్లు కూడా సవాళ్ళు ఇచ్చడం జరిగింది నీకు. నిజంగా ఎంత దమ్ముంటే ఒకే ఒక్కటి తీసుకున్నావు నువ్వు నేను ఛాలెంజ్గా. వ్యక్తిగతంగా వెళ్దాం. దేవదత్త, కొలకపూడి శ్రీనివాసరావు తిరువూరు పట్టణంలో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్దాం, మ్యాండేట్ అడుగుదాం. మ్యాండేట్ అడిగే దమ్ము ధైర్యం నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉంది. వస్తావా ముందుకి? ఎందుకంటే ఈరోజు నిన్ను చూసి వ్యాపారస్తులు భయపడుతున్నారు. డబ్బులు ఉన్న వ్యక్తులు ఎవరైనా అమ్మో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొలకపూడి శ్రీనివాసరావుకి తెలిస్తే వాటిని ఏ విధంగా లాక్కుంటాడని భయపడుతున్నారు. ఈరోజు అధికారులను భయపెడుతున్నావు. ఎంతమంది అధికారులు బయటపెట్టలేదు? త్వరలో ఒక అధికారి దగ్గర డబ్బులు ఏ విధంగా వసూలు చేసింది, ఇంకా ఏ విధంగా వసూలు చేయాలనేసి డిమాండ్ చేస్తుందో కూడా వాస్తవాలు బయట పెడతాను త్వరలో. నేను వాటన్నిటి రుజువు చేసుకోగల దమ్ముందా నేను చేయలేదనేసి? కొలకపూడి శ్రీనివాసరావు నీకే చెప్తున్నాను, దమ్ము ఉన్నదా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా మా తిరువూరు నియోజకవర్గానికి? అసలు ఏమిటి నువ్వు? మా తిరువూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా అనుకుంటున్నారు ఏంటి మాకు ఈ దరిద్రం, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు,
కార్యకర్తలను గౌరవించడు, ఓట్లు వేసిన వాళ్ళని గౌరవించడు, దుర్భాషలాడతాడు, ఇంటికి వస్తే నీకేమైనా నప్పున్నాను రా అంటాడు, నా కొడక నీకేమైనా నప్పున్నాను రా అంటాడు. ఏంటి కర్మ అనేసి ఈరోజు తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ అనుకుంటున్నారు. తెలుస్తుందా నీకు కొలికపూడి? అసలు కొలికపూడి అంటేనే ఒక అబద్ధాల పుట్ట. అబద్ధాలని పదే చెప్పే వ్యక్తి ప్రత్యక్షంగా నేను చూశాను. కులాల మధ్య ఎలాంటి విద్వేషాలు పెడతాడు. ఒకరోజు మాలామాదికలకు పెట్టాడు, ఇంకో రోజు కమ్మ గౌడాస్కి పెట్టాడు. కొలికపూడి ఏం చేస్తాడంటే అబద్ధాలని ఒక కట్టు కథల అందంగా అల్లిస్తాడు. అందించిన క్రమంలో నిన్న కూడా నేను నా హాస్పిటల్ సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడుకునే విషయాల్లో చిన్ని గారి పేరు ప్రస్తావన వచ్చింది, లోకేష్ బాబు గారి పేరు ప్రస్తావన వచ్చింది. నువ్వేం చేసావు? చిన్ని గారికి డబ్బులు ఇచ్చాను, చిన్ని గారు డబ్బులు డిమాండ్ చేశాడు, లోకేష్ బాబు గారు డబ్బులు డిమాండ్ చేశాడు. అసలు ఏమన్నా బుద్ధి ఉందిరా నీకు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మన యువ నాయకుడు, మన భవిష్యత్ నాయకుడు, ఆయన గురించా నువ్వు నోరు బారేసుకునేది? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? అసలు నీకు లోకేష్ బాబు గారి పేరు చెప్పే స్థాయి ఉన్నదా? ముందు అది నువ్వు తెలుసుకో. మన పార్టీ తెలుగుదేశం పార్టీ 3.5 సంవత్సరాలుగా ఒక తల్లిలా భావించి దాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చాను. ఈరోజు అలాంటి తల్లి లాంటి పార్టీ మీద, ఆ పార్టీ నడిపించే నాయకుడి మీద, మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారి మీద నువ్వు దుర్భాషలాడుతూ అవాస్తవాలు, నీ స్వార్థ రాజకీయం కోసం అవాస్తవాలు పలికితే వాటిని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో నువ్వు చేసే అరాచకాలకి, మరి ముఖ్యంగా మహిళలతో నువ్వు అసభ్యంగా ప్రవర్తించే విధానానికి ఈరోజు మహిళలందరూ కూడా నిన్ను బడిత పూజ చేయాలని సిద్ధంగా ఉన్నారు. అది ఏదో ఒక రోజు తప్పనిసరిగా జరుగుద్ది. ఎందుకంటే నీ వక్ర బుద్ధి మార్చుకోవు, అదే వక్ర బుద్ధితో ముందుకు వెళ్తావు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న మహిళా కార్యకర్తలందరూ కూడా నీకు బడిత పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది జరుగుద్ది. ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఇవన్నీ ఏమీ తెలియనట్టు ఏదో మంచి వ్యక్తిలా దేవదత్తుకు అన్యాయం జరిగిపోయింది, దేవదత్తు రాజకీయాల వల్ల రోడ్డున పడ్డాడు, దేవదత్తు దగ్గర పార్ట్నర్సు రాజకీయ నాయకులు బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు. దేవదత్తు నా దగ్గరికి వస్తే నేను న్యాయం చేస్తాను. నువ్వేంటిరా చేసేది నాకు న్యాయం? నువ్వేం చేయగలవు? ఏం న్యాయం చేస్తావు నాకు? నేనేమో నిన్ను అడిగానా? నీకు అంత దురద ఎందుకు నీకు ఆ దురద? నిజంగా నాకు ఇబ్బంది ఉండి నీ దగ్గరికి వస్తే నువ్వు దాన్ని ఎలా చేయాలో, ఇది ఒక కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఒక తల్లి లాంటి కుటుంబం, దాన్ని ఎంత గుట్టుగా గోప్యంగా ఉంచుకోవాలి? రోడ్డును పడేసింది నువ్వే, మళ్ళీ వచ్చేసి న్యాయం చేస్తాను అంటుంది నువ్వే. నువ్వేం చేయగలరా నాకు న్యాయం? ఏమన్నా చేయగలవా? నీ దగ్గర దమ్ము సత్తా ఉందా? నాకైతే నమ్మకం లేదు. నువ్వు కేవలం రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నాను, నన్ను చిన్ని గారు మోసం చేయలేదు, నన్ను చిన్ని గారు డబ్బులు అడగలేదు, లోకేష్ బాబు గారికి డబ్బులు ఇచ్చే స్థాయి కూడా లేదు, లోకేష్ బాబు గారి దగ్గర ఆ ప్రస్తావన ఎప్పుడు కూడా రాలేదు. నన్ను బలవంతంగా నా దగ్గర నుంచి నా ఆస్తులు ఎవరో కూడా రాయించుకోలేదు. ఇవన్నీ అవాస్తవాలు రా. నీకేం వాస్తవాలు ఎలా చెప్పాలి? నీ దగ్గర ఏమైనా ఉన్నాయి ఆధారాలు? ఇవన్నీ అవాస్తవాలు. నువ్వు మాట్లాడేవన్నీ కూడా నీ రాజకీయ స్వార్థం కోసం మాట్లాడేవి, నీ రాజకీయ లబ్ధి పొందడానికి మాట్లాడే మాటలు అవన్నీ. వాస్తవాలు నువ్వే చెప్తున్నావు. బాధపడ్డాడు, రోడ్డునెక్కాడు, రోడ్డున పడేసాడని
నేను చెప్తున్నాను, నేను రోడ్డున పడలేదు, నన్ను ఎవరో మోసం చేయలేదు, నా దగ్గర ఎవరు నా ఆస్తులు లాక్కోలేదనే చెప్తున్నాను. ఇంకా నువ్వేంట్రా నాకు న్యాయం చేసేది? నాకు అన్యాయమే జరగలేదంటే నువ్వేం న్యాయం చేస్తావు? నిజంగా అంత మంచి బుద్ధి ఉంటే నీకు ఒక ఫోన్ కాల్, దేవదత్ బ్రదర్ నీకేదో జరిగింది, నీ హాస్పిటల్ ఇబ్బంది ఉంది, తెలుసుకుందామని ఫోన్ చేశాను అని మాట్లాడవచ్చు కదా. ఫోన్ చేసావా? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఎమ్మెల్యే తిరువూరు నియోజకవర్గంలో? 2 సంవత్సరాలు అయింది. అంతకుముందు నేను 3.5 సంవత్సరాలకు ఇన్ఛార్జిగా పనిచేశానని తెలుసు కదా. ఏ రోజైనా ఒక్క ఫోన్ కాల్ అయినా చేసావా? నీ కాల్ లాగా బయటపెట్టు, ఎవరికైనా చూపించు. దేవదత్తుకు నేను ఫోన్ చేశాను, దేవదత్తుకు అన్యాయం జరుగుతుంటే నేను దేవదత్తుకు న్యాయం చేయాలనేసి పోరాడనేసి ఎక్కడన్నా ఒక ఆధారం ఉందా? ఎమ్మెల్యే గెలిచావు, నీ బాధ్యతలు నీవి, నియోజకవర్గాన్ని నడిపిస్తున్నావు. నేను కష్టపడిన దానిగా చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని గుర్తించి చైర్మన్ హోదా, ఒక స్టేట్ లెవెల్ హోదా ఇచ్చారు. నా హోదా ప్రకారం రాష్ట్రం మొత్తంలో తిరుగుతున్నాను. నాకున్న హోదాలో బాధ్యతల ప్రకారం ఆర్గానిక్ ఫార్మింగ్ని తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు సేంద్రీయ వ్యవసాయం నా కళని పదే చెప్తుంటే దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను పనిచేసుకుంటున్నాను. ఈ క్రమంలో నువ్వు చేసింది ఏంట్రా? ఏం చేసావు నువ్వు? ఏమన్నా చేసావా? కార్యకర్తలను వేధిస్తున్నావు. అసలు తిరువూరు నియోజకవర్గంలో ఇబ్బంది ఎలా మొదలైందో నీకు తెలుసా? నువ్వు ఒక సర్పంచ్ని, గుర్తుపెట్టుకో కొలికపూడి, నువ్వు ఒక సర్పంచ్ని నలుగురిలో గుడ్డలు కూడా తీసుకొడతాను అన్న దగ్గర నుంచి కూడా మొదలైంది. ఆ రోజు ఏమీ మాట్లాడలేదు మేము. కార్యకర్తలు, నాయకులంతా కూడా భయపడిపోయి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొస్తే పార్టీ పెద్దగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారిని మొత్తంగా చూడమన్నారు. ఆయన కార్యకర్తలకు అండగా వచ్చారు. కార్యకర్తలు బాధపడుతుంటే వాళ్ళ బాధని వాళ్ళకి భరోసా ఇవ్వటానికి వచ్చాడు. ఏం చేసావు నువ్వు? అంతకుముందేమో నాయకులతో పోరాటం చేతగాక పెత్తందారీ వ్యవస్థ. ఏంది పెత్తందారీ వ్యవస్థ? ఎక్కడుంది? నువ్వు ఎంతకాలం వెనకబడి ఉన్నావు? ఈరోజు ఇంకేమైనా ఉందా పెత్తందారీ వ్యవస్థ? ప్రతి ఒక్కరూ చదువుకున్నారు, విద్యావంతులయ్యారు, అంతా కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు, స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకేంటి పెత్తందారీ వ్యవస్థ? ఇంకా జమానాలో పాతకాలంలో ఉండి ఇంకా అదేదో బ్లాక్ మెయిలింగ్ విధానాలు ఫాలో అవుతామంటే ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత ఎంపీ గారు వస్తే ఎంపీ గారిని అడ్డం పెట్టుకొని కులాల ప్రస్తావన తీసుకొచ్చావు. ఫలానా సామాజిక వర్గం నేను అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేయటానికి అడ్డుకుంటున్నా. అసలు నువ్వు ఏం చేశారు అభివృద్ధి తిరువూరు నియోజకవర్గంలో? నీ అభివృద్ధి నేను చెప్పనా? కార్యకర్తలను బాధ పెట్టడం, నాయకుల్ని వేధించటం, డబ్బులు దండుకోవటం. షిఫ్ట్ ఆపరేటర్కి ఎంత తీసుకున్నాను? 6 లక్షలు తీసుకోలేదా షిఫ్ట్ ఆపరేటర్కి? చిన్న ఉద్యోగి ట్రాన్స్ఫర్కి 10,000 తీసుకోలేదా నువ్వు? 2,000 దగ్గర నుంచి కూడా నువ్వు షిఫ్ట్ ఆపరేటరు 6 లక్షల దాకా, ఇంకో పక్క మద్యం డబ్బులు, ఇంకో పక్కన మట్టి డబ్బులు, ఇంకో పక్కన ఇసుక డబ్బులు, ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నాయకుల మీద బురదలుతున్నావు. చిన్ని గారు నియోజకవర్గంలో నాయకులకు అండగా ఉండాలని వస్తే సామాజిక వర్గాల మధ్య విద్వేషం తీసుకొచ్చావు, కులాన్ని అసలు కుల ప్రస్తావన ఏమైనా ఉందా? 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి ప్రస్తావన ఉన్నదా? కేవలం కొలికపూడి ఉన్న దగ్గర మాత్రమే ఈ ప్రస్తావన ఉంది. వాటన్నిటినీ నువ్వు చేసే విధానాలు కరెక్ట్ కాదు అనేసి నేను అడ్డుకోవాలనుకుంటే ఈరోజు మళ్ళీ నీ నైజం ఏదైతే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటావో, ఏదైతే తప్పుడు వార్తలు కథనాలు చెప్పేసి ప్రజలకు అబద్ధాలు చెప్పాలనుకుంటావో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఈరోజు నువ్వు అబద్ధాలతో ముందుకు వెళ్తున్నావు. ఒకటే చెప్తున్నాను,
మళ్ళీ లోకేష్ బాబు గారి ప్రవర్తన, లోకేష్ బాబు గారి మాట తీసుకువచ్చి నీ దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ముందుకు వెళ్దాము అంటే పార్టీని నష్టపరిచే విధంగా నువ్వు మాట్లాడుతుంటే డెఫినెట్గా దాన్ని అడ్డుకుంటాం. ఏ విధంగా నీకు జవాబు చెప్పాలో అదే విధంగా జవాబు చెప్తాం. నేను పదే పదే చెప్తున్నాను, నువ్వు పార్టీకి నష్టపరిచే విధంగా ఉంటే నీ దగ్గరకు వచ్చే తంతాము, నీ ఇంటికి వచ్చే తంతాము, దాంట్లో వెనకాడుగు లేదు. లోకేష్ బాబు గారి పేరు తీసుకొచ్చి దుష్ప్రచారం చేస్తే నిన్ను మాత్రం తిరువూరు నియోజకవర్గం నుంచి తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనేసి కొలికపూడికి హెచ్చరిస్తున్నాను.